మా తాజా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గడియారం ఐకాన్ క్లిక్ చేయండి. రేపు అష్టమి, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆవలతో ఇలా చేస్తే రాత్రి నాటి నుంచి అపర కుబేరులా మారిపోతారు. అన్ని సమస్యలు కూడా పోతాయి. రేపు మన అందరికీ చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే రేపు అష్టమి తిథి. మన హిందూ సంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రంలో అష్టమికి ప్రత్యేక స్థానం, అద్భుతమైన శక్తి ఉంది. చాలామంది అష్టమి అంటే ఏదో చెడ్డం జరుగుతుందని, ఆ రోజు ఏ పని చేయకూడదని భయపడతారు. కానీ నిజానికి అష్టమి తిథి అంటే దుర్గాదేవి అమ్మవారికి, మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అష్టమి రోజున సరిగ్గా సమయానికి కొన్ని చిన్న పనులు చేస్తే మన జీవితంలోని అన్ని కష్టాలు తుడిచిపోతాయి. ముఖ్యంగా అప్పుల భారంతో బాధపడేవాళ్లు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఉంటాయనిపించుకునేవాళ్లు, లేదా ఏ పని చేయగానే అడ్డంకులు ఎదురైతే ఈ అష్టమి రోజు మీకు పెద్ద అవకాశం. ఈ రోజు నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని మీరు తప్పకుండా పాటించాలి. రాత్రే మీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీరు పెద్ద బాగున్న కుబేరులా మారిపోతారని చెప్పొచ్చు. కుబేరుడు అంటే ధనానికి రాజు. ఆయన లాంటి ఐశ్వర్యం మీకున్నదట. కేవలం డబ్బు మాత్రమే కాదు, మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు, దోషాలు, చెడు ప్రభావాలు కూడా ఈ పరిహారంతో క్షణాల్లోనే పోతాయి. రేపు రాత్రి 9 గంటలకు మీరు చేసే ఈ పని మీ జీవితంలో కొత్త మార్పు తెస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఎందుకంటే అష్టమి రోజున ఉండే శక్తి చాలా విశేషం. ఈ రోజు మనం ఈ పరిహారం కోసం మన ఇంట్లో ఎప్పుడూ వాడుకునే ఆవాలను ఉపయోగిస్తున్నాం. ఆవాలు అంటే కేవలం రుచి కోసం వాడే గింజలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఆవాలకు చాలా గొప్ప శక్తి ఉంటుంది. పాతకాలం నుండి మంత్రశాస్త్రంలో ఆవాలను విరివిగా వాడిపోతున్నారు. ఎందుకంటే ఆవాలు ప్రతికూల శక్తులను తొలగించడంలో, ధనం ఆకర్షించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. చిన్నగా కనిపించే ఆ ఆవాల్లో అపారమైన విద్యుత్ శక్తి దాగి ఉంటుంది. అష్టమి రోజున ఈ శక్తి మరింత బలంగా ఉంటుంది. అందుకే అష్టమి రోజున తప్పకుండా ఆవాల పరిహారం చేయాలని మన పెద్దలు, సిద్ధాంతులు చెప్పుకుంటారు. ఈ పరిహారం చేస్తే మీకు రాజయోగం పడుతుంది. రాజయోగం అంటే రాజుల లాంటి లైఫ్, అంటే మీకు ఏదైనా కొరత లేకుండా జీవించగలగడం. మీరు ఏ పని మొదలుపెట్టినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంటే పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది అన్నమాట. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోతుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచిపోతుంది. మరి అష్టమి రోజున ఈ ఆవాల పరిహారం ఎలా చేయాలో, ఏ వస్తువులు కావాలో ఈ వీడియోలో డీటెయిలుగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఒక హంబల్ రిక్వెస్ట్. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా, కాబట్టి ఇప్పుడే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి విషయాలు మీకే తెలియజేయడానికి మాకు ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా అసలు ఈ ఆవల పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు బాగా తెలుసుకుందాం. ఈ పరిహారం మీరు రేపు రాత్రి సరిగ్గా 9 గంటల సమయంలో చేయాలి. రాత్రి 9 గంటల సమయం ప్రకృతిలో సాత్విక, తాపసిక శక్తుల కలయిక జరుగుతున్న సమయం. ఈ సమయంలో చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ వంటగదిలోకి వెళ్లి అక్కడ ఒక శుభ్రమైన గాజు గ్లాసును తీసుకోండి. గుర్తుంచుకోండి, ఈ పరిహారానికి కేవలం గాజు గ్లాసే వాడాలి. స్టీల్ గాజు గ్లాసు గాని, ప్లాస్టిక్ గ్లాసు గాని ఎప్పుడూ వాడకూడదు. గాజు అంటే తెల్లదనం, శుద్ధి సూచిక. ఆ గాజు గ్లాసులో నిట్టుగా శుభ్రమైన నీటిని నింపండి. నీరు అంటే పంచభూతాల్లో ఒకటిగా శక్తిని నిల్వ చేసేది. ఇప్పుడు ఆ నీటిలో మీ వంటింట్లో ఉన్న ఆవాలు 3 స్పూన్లు వేసుకోండి. 3 అనేది శుభ సంఖ్య. ఆవాలు నీటిలో పడగానే అవి చుట్టూ ఉన్న చెడు ఎనర్జీని గ్రహించడం మొదలుపెడతాయి. తర్వాత అదే గాజు గ్లాసులో 1 స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసుకోండి. కొబ్బరి నూనె అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం ఉన్నది. ఇది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని బలపరుస్తుంది. అప్పుడు అందులో 1 చిటికెడు గలుప్పు వేసుకోండి. గలుప్పు అంటే సముద్రపు ఉప్పు. దీనికి దుష్టిని తొలగించే శక్తి, దారుణాన్ని పోగొట్టే శక్తి ఉంటుంది. సముద్రం నుంచి వచ్చే ఈ ఉప్పును లక్ష్మీదేవికి సోదరుడిలా భావిస్తారు. అందుకే ఉప్పు వేసిన తర్వాత లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఆ తర్వాత కొంచెం పసుపు కలిపి
పసుపు సర్వవిజ్ఞ హరిణి, ఇది క్రిమిసంహారిణి మాత్రమే కాక గ్రహదోషాలను కూడా తొలగిస్తుంది. చివరగా కొంచెం కర్పూరం పొడి కూడా ఆ నీటిలో వేయండి. కర్పూరం వెలిగిస్తే ఎంత పుణ్యం వస్తుందో చెప్పలేను. దాని పొడిని ఇలాంటి పరిహారాల్లో వాడితే చాలా శక్తి కలుగుతుంది. కర్పూర పరిమళం దేవతలను ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ 5 వస్తువులను ఆ నీటిలో వేసి ఒక స్పూన్తో బాగా కలపండి. కలిపేటప్పుడు మీ మనసులో నా ఇంట్లో ఉన్న దరిద్రం పోయి నాకు లాభం వస్తుందని, మా కుటుంబం సంతోషంగా ఉండాలని గట్టిగా కోరుకోండి. ఇలా సిద్ధం చేసిన ఆ గాజు గ్లాసును తీసుకుని మీ వంటగదిలో ఏదైనా ఒక మూలలో పెట్టండి. ఆ ముంగ వద్ద ఎవరికీ కనిపించకూడదు, అంటే ఎవరి దృష్టి దాని మీద పడకూడదు. ముఖ్యంగా గాలి ఎక్కువగా ఆడే చోట కాకూడదు. కిటికీ దగ్గర పెట్టితే బాగుంటుంది, ఎందుకంటే గాలి ద్వారా వచ్చే చెడిన ఎనర్జీని అది పీల్చుకుంటుంది. ఆ గ్లాసును రాత్రంతా అక్కడే వదిలేయాలి. ఆ రాత్రి ఆ నీరు, అందులో ఉన్న ఆవాలు, ఉప్పు, కర్పూరం ఆల్ కలిసి మీ ఇంట్లో ఎక్కడైనా ఉన్న చెడు శక్తులు, ఎవరైనా నరుదృష్టి ఉన్నా లేదా పితృదోషాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటే వాటన్నీ ఆ నీటిలోకి వెళ్ళిపోతాయి. మీరు నిద్రపోతున్నప్పుడు ఈ పద్ధతి మీ ఇంటికి రక్షణా కవచంలా పని చేస్తుంది. దారిద్ర దేవతను మీ ఇంటి నుండి పంపేస్తుంది. లక్ష్మీదేవి రావడానికి మార్గం సుగం చేస్తుంది. ఈ పరిహారం చాలా బలమైనది. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మారుతుందని మీరు గమనిస్తారు. అష్టమి రోజు గడిచిన మరుసటి రోజు ఉదయం, సూర్యోదయానికి ముందే లేచేందుకు ప్రయత్నించండి. లేచేసరికి స్నానం చేసుకోండి లేదా కనీసం కాళ్ళు, చేతులు కడిగి, ముఖం శుభ్రం చేసుకుని ఆ గ్లాసును తీసుకోండి. ఆ గ్లాసు తీసుకునేటప్పుడు లేదా బయటకు తీసుకెళ్లేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి. మౌనంగా ఉండటం వల్ల మీ సంకల్ప బలం పెరుగుతుంది. ఆ గ్లాసు తీసుకుని మీ ఇంటికి దూరంగా ఎక్కడైనా పచ్చి మొక్కల దగ్గర వెళ్ళండి, లేదా ఏదైనా ఖాళీ చోట ఆ నీరు పోసేయండి. గమనించండి, ఆ నీరు తులసి వేప లేదా పూల మొక్కల దగ్గరకి ఎప్పుడూ పోకూడదు. ఎందుకంటే ఆ నీటిలో మీ ఇంటి నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఆ నీటిని కేవలం పిచ్చి మొక్కల దగ్గర లేదా ఎవ్వరూ తాకని చోటే పోయాలి. ఆ నీరు పారుస్తున్నప్పుడు మనసులో బలంగా అనుకోండి, మా ఇంటి బతుకు కష్టాలు ఆ నీటితో కలిసి పోయిపోనని. ఆ నీరు నేలలోకి అరకమూటే మీ కష్టాలు కూడా అంతే అంతమవతాయి. ఆ తర్వాత గ్లాసును సరిగ్గా కడిగి మళ్లీ వాడుకోవచ్చు. ఈ విధంగా పరిహారం చేయండి. అప్పుడు మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీరు చేసే వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు, లేకపోతే అనుకోకుండా డబ్బు వస్తేనో. అష్టమి రోజున ఆవాలకు ఉండే శక్తి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. రాజయోగం అంటే కేవలం ఐశ్వర్యమే కాదు, మానసిక శాంతి, కుటుంబ సుఖం కూడా. ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో గొడవలు తగ్గి అందరూ కలిసి సుఖంగా ఉంటారు. చాలా మంది ఈ ఆవాల పరిహారం చేసి తమ జీవితాలు మార్చుకున్నారు. ఇది నమ్మకంతో చేయాల్సిన పని. ఏ పనికైనా నమ్మకం చాలా ముఖ్యం. దైవ బలం, పరిహార బలం కలిసి ఉంటే మనిషి సాధ్యం కానిది ఏదీ లేదు. కాబట్టి రేపు వచ్చే ఆ అష్టమి రోజును మిస్ కావద్దు. ఈ చిన్న పని మీ ఇంటిని ఒక అందమైన స్వర్గంలా మార్చిపోతుంది. మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవుడు శాశ్వతంగా పోతారు. అష్ట ఐశ్వర్యాలు మీకు దొరుకుతాయి. ఆవాల పండుగ ప్రత్యేకతను తెలుసుకొని, ఆ అష్టమి రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని గ్రహించి, మీరు కూడా ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు పొందిపోతారు, సంతోషంగా జీవించగలుగుతారు. రేపు అష్టమి చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు ఎవరైతే దీనిని తక్కువగా తీసుకుంటారో వారికి ఉన్న డబ్బు సమస్యలు పోతాయి, పేదరికం పోతుంది. 60 నిమిషాల్లోనే కష్టాల నుండి బయటపడతారు. డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి మీ వెంట పడతాయి. దరిద్రం పోతుంది, డబ్బు మీ వైపు వచ్చిపోతుంది. మీ జీవితం బాగానే మారిపోతుంది అంటున్నారు పండితులు. మనం సమాజంలో చాలామందిని చూస్తాం. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. ఎప్పుడూ నాలుక తీయకుండా నిరుత్సాహంగా ఉంటారు. జీవితంలో ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టే ఉంటారు. ఎందుకంటే ప్రతి మనిషికి ఎప్పుడో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. డబ్బు తక్కువ అయిపోవటం, ఆరోగ్యం పాడవటం, పిల్లల విషయంలో గందరగోళం, పిల్లలు మాట వినకపోవటం. ఇలా ఎప్పుడూ ఏదో ఒకదానితో మనిషి కష్టపడుతుంటాడు. కానీ దగ్గర డబ్బు ఉంటే చాలా హాయిగా ఉంటుంది.
అన్ని సమస్యలకు సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకి మూలం ధనం మాత్రమే. అందుకే అందరూ డే లాంగ్ కష్టపడుతూ ధనం సంపాదించాలనుకుంటారు. కానీ ఎవరన్నా ఎంత కష్టపడినా కొందరు సరిపడా డబ్బు సంపాదించలేకపోతున్నారు. వాళ్ళ సంపాదనతో కనీస అవసరాలు కూడా తీరట్లేదు. మీ దగ్గర కూడా ఇలాంటి డబ్బు సమస్య ఉంటే రేపు అష్టమి రోజున సాయంత్రం 5 గంటలకు దీన్ని మట్టిలో పాతిపెట్టండి. అంతే, 60 నిమిషాల్లో మీ కష్టాలు పోతాయని, ధనం వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి అష్టమి రోజున మట్టిలో ఏం పాతిపెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వివరంగా తెలుసుకుందాం. ముందుగా భారతదేశంలో ముంగీస చెప్పిన ఒక కథను వినిపించుకుందాం. ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో ఎన్నో అతి పెద్ద యోధులు కన్ను మూసేశారు. 18 అక్షోహిణి దళంలో కురుపక్ష వైపున అశ్వత్థామ, కృతపర్మ, కృపాచార్యులు మాత్రమే మిగిలారు. పాండవుల వైపున 5 మాత్రమే కృష్ణుడు శాంతి కోసం మాత్రమే ఉండిపోయారు. ధర్మరాజుకి రాజ్యాభిషేకం జరిగింది. అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యగానే యోగ మార్గంలో దివ్యలోకాలకు చేరాడు. జరిగిన యుద్ధంలో స్నేహితులు, ఆత్మీయులు అందరూ మరణించారని ధర్మరాజు మనసుకు చాలా బాధ కలిగింది. చేస్తూనే ఉంది. ఆ పెద్ద పాపానికి శుభం చేసుకోవాలనిపిచ్చి అశ్వమేధ యాగం చేయాలన్న సలహా విద్వాంసులు ఇచ్చారు. ఆ చెప్పినట్టే అశ్వమేధ యాగం మొదలుపెట్టాడు. దేశ దేశాల నుంచి రాజులు, విద్వాంసులు చాలా మంది వచ్చారు. వివిధ నగరాలు, గ్రామాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం చూసేందుకు వచ్చారు. వచ్చేవారందరికీ వస్త్రాలు ఇచ్చి నిరంతరం అన్నదానం కూడా చేశాడు ధర్మరాజు. మంచి అర్హులు ఉన్నవారికి బంగారు మాణిక్యాలు, రత్నాలు కూడా ఇచ్చాడు. అక్కడికి వచ్చిన వాళ్లలో ఎవ్వరూ సంతృప్తి కాకుండా ఉండలేదు. ఇలా అందరినీ సంతోషపెట్టిన అశ్వమేధ యాగం చూసి దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజుని శుభాకాంక్షలు పలికారు. ఆ సమయంలో యాగశాల దగ్గరకి ఒక ముంగీస్ వచ్చి చేరింది. అందరూ ఆశ్చర్యపోతూ, ఈ ముంగీస్ ఇక్కడికి ఎలా వచ్చిందండి అని చూశారు. అప్పుడు ముంగీస్ నవ్వుతూ, దేవతలు, మీరు ఇంతగా అభినందించే యాగమిదే ఇది కదా అన్నది. అందరూ ఆశ్చర్యంతో చూసినప్పుడు ముంగీస్ శరీరంలో ఒక వైపు బంగారు వెలుగులు మెరుస్తున్నాయి, మరొక వైపు సాధారణ చర్మం ఉంది. ఆ ముంగీస్ చెప్పింది, ఈ యాగశాలలో జరిగిన దానం, సత్తు ప్రస్తుత ధర్మ బుద్ధితో పోలిస్తే చాలా గొప్పది అని. దాని మాటలు విన్న అందరూ కిర్రిపోనిపోయారు. అందరూ చూస్తూ, ఈ మహానీయుడు ఎవరో, ఆయన కథ ఏమిటి అని ప్రశ్నించారు. అలా వారు ఆసక్తిగా అడిగితే జాగ్రత్తగా వినండి అని ముంగీస ఇలా చెప్పింది. ఈ ధర్మభూమి కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సత్యప్రస్తు అనే పేరు గల ఇంటి యజమాని ఉండేవాడు. అతనికి ఒకే ఒక కుమారుడు ఉండేది. ఆ అబ్బాయి కూడా పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు 4 సర్వభూతుల్ని దయతో చూసి, కామక్రోధాలు విడిచి, తపస్సు చేస్తూ జీవించేవారు. కొడుకు కోడలు ఆ వృద్ధులను సేవ చేస్తూ ఉండేవారు. ఎవరికీ హాని చేయకుండా, ఏ సమయానికి ఏం దొరికినా తిని సంతృప్తితో జీవించేవారు. పరబ్రహ్మమే మనసులో పెట్టుకుని జీవితం నడిపేది. ఆహారం కూడా ఆ విధంగా తింటారు. ఆ జీవితం పరమేశ్వర ధ్యానానికే అర్థం అర్పించేవాళ్లు. అలా ఉన్నప్పుడు ఒకరోజు వారు తమ చుట్టుపక్కల ఉన్న చేలల్లో తిరిగి అక్కడ పడిన ధాన్య గింజలు తీసుకుని వాటిని మెత్తగా చేసి పిండి చేసి వండుకొని 4 సమంగా పంచుకుని తినడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుగా దిగిపోయాయి. ఎముకలు బయటపడిపోయాయి. ముఖం ముడిచిపోయింది. అతను అక్కడికి వచ్చి ఆకలితో నింపుకోమని నిరసగా అడిగాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని సావధానంగా ఆయనను తీసుకొని వచ్చి తన పక్కన కూర్చోబెట్టాడు. ఆర్య, మీరు బాగున్నారా? మా అతిథి సేవ స్వీకరించండి. ఏ పనికైనా ఇబ్బంది కలగకుండా, ఏ పాపం లేకుండా, వడిగట్టకుండా మేము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది. దీనితో మీ ఆకలి తీరిపోతుందని తన భాగం ఆయనకు ఇచ్చాడు. వృద్ధుడు అరగించి తిన్న తర్వాత ఇంకా ఆకలిగా ఉందని చెప్పాడు. ఆ మాట వింటే ఆయన భార్య తన భాగం కూడా ఇచ్చింది. ఆ వృద్ధికి ఇంకా ఆకలి తీరలేదని తెలిసి కొడుకు, కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా అరగించి ఆయన ఆనందంగా, నాయన, మీ అతిథి సత్కారం అన్నదానం నాకు చాలా సంతోషం కలిగించింది అని చెప్పాడు. నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆకలితో ఉన్నా
మీరు ఆహారం దానం చేసి పుణ్యం సంపాదించారు. మీ బుద్ధిని సర్వలోకాలు గౌరవిస్తాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఏదైనా పాపం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అన్నం కోసం ఎన్నో కష్టాలు చేస్తాడు మనిషి. అటువంటి పరిస్థితిలో మీ దానం ఎంత గొప్పదో దేవతలు కూడా అర్థం చేసుకున్నారు. దయగల గుండె కలవారే ఆశకి దగ్గరగా ఉంటారు. ఈ రెండు ఉన్న మీకు స్వర్గం లభిస్తుంది. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం ఇవ్వడం కంటే గొప్ప దానం ఏమీ లేదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ముడు మీరు అని వృద్ధుడు చెప్పగా ఆ సమయంలో దేవ విమానం వచ్చింది. వారు అందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళిపోయారు. నేను వింటూ చూసు ఉండగా వారు వెళ్లిన తర్వాత ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. తిరిగిన పక్కన ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలిన నా శరీరంలో ఈ భాగం బంగారు వలె మెరుస్తోంది. ఆ తర్వాత ఎన్నో దానధర్మాలు జరిగే ప్రదేశాలు తిరిగిన ఈ రెండో పక్క శరీరం ఇలాగే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ ముంగీస వెళ్ళిపోయింది. ఇక వీడియో గురించి మాట్లాడితే అష్టమి అంటే చాలా మంచి, గొప్ప, శక్తివంతమైన తిథి. ఈ రోజు మట్టిలో దీనిని పాతివేసినట్లయితే మీరు ఏదైనా కష్టంతో బాధపడుతుంటే ఆ కష్టాలు తప్పిపోతాయని పరిహార శాస్త్రం చెబుతుంది. ఏమీ లేదండి. అష్టమి రోజు సాయంత్రం 5 గంటలకు ఒక తెల్లటి దుపట్టా తీసుకోండి. దాన్ని తీసుకొని ఆ క్లాత్లో 2 వెల్లుల్లిపాయ రెబ్బలు పెట్టుకోండి. చిటికెడు కుంకుమ కూడా వేసేయండి. చాలామందికి వెల్లుల్లిపాయ గురించి తెలియకపోవచ్చు. కానీ టోటకాల్లో వెల్లుల్లిపాయకు చాలా ప్రాధాన్యం ఉంది. వెల్లుల్లిపాయ మన సమస్యలను తగ్గించే శక్తి కలిగింది. మన జీవితం మార్చే శక్తి కూడా ఉంది. చాలా తాంత్రిక పరిహారాల్లో వెల్లుల్లిని వాడతారు కాబట్టి ఒక క్లాత్లో 2 తొక్కలు తీయని వెల్లుల్లిపాయలను చిటికెడు కుంకుమ వేసి చిన్న ముట్టలాగా కట్టేయండి. తరువాత ఆ ముట్టును మీ కుడి చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇంట్లో చుట్టూ తిరగండి. బాత్రూం తప్ప మిగిలిన గదులలో ఈ మూటను తట్టుకుని తిరగండి. అంతా తిరిగిన వెంటనే ఇంటి బయటకు వచ్చి ఎక్కడైనా మట్టి ఉంటే ఆ మట్టిలో ఈ మూటను పాతి పెట్టండి. ఎవరైనా నడిచే చోటైనా పాతి పెట్టండి. అష్టమి రోజున ఇలా మూటను పాతి పెట్టడం వల్ల కేవలం 60 నిమిషాల్లోనే మీ సమస్యల నుంచి బయటకు రాగా మార్గం కనిపిస్తుంది. మీరు పెద్ద సంపదలు పొందుతారు. కోట్లు మీకు వస్తాయి. కాబట్టి అష్టమి సాయంత్రం ఈ మూటను మట్టిలో పాతి పెట్టండి. మీ పేదరికం పోగొట్టి సంతోషంగా జీవించండి.